ఒక మహిళ వియత్నాం ప్రభుత్వాన్ని కుదిపేసింది. వియత్నాంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్గా చెప్పేటువంటి ఒక మహిళ, ఒకే ఒక్క మహిళ అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. దీంతో వేలాది మంది బాధితులు అక్కడ లబోదిబోమంటున్నారు. అసలు వియత్నాంలో ఆ మహిళ ఏం చేసింది, ఎందుకు బాధితులు లబోదిబోమంటున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్ విజ్ఞాన్ గారు, ఒక మహిళ వియత్నాం ప్రభుత్వాన్ని కుదిపేసింది. రియల్ ఎస్టేట్ టాకూన్గా చెప్పుకునేటువంటి ఒకే ఒక మహిళ అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆవిడ కొల్లగొట్టారు. ఇప్పుడు ఎంతోమంది బాధితులు లబోదిబోమంటున్నారు. అసలు ఏంటి ఆ మహిళ ఎవరు, అసలు ఏం జరిగింది, ఎంత కొల్లగొట్టింది అంటే ఏం చెప్తారు? అయితే మన వియత్నాంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వాన్ తిన్ పాట్ కంపెనీ పేరు, దాని చైర్పర్సన్ ట్రూయింగ్ మైలాన్ ఈ అమ్మాయి. ఈవిడ ఏంటంటే మంచి ఆ దేశంలో మంచిగా స్థిరపడిన దాంట్లో టాప్ 10 పొజిషన్లో ఉన్నటువంటి మహిళ. సో ఈవిడికి ఏంటంటే అక్కడ సైగాన్ కమర్షియల్ బ్యాంక్ అని ఒకటి ఉండేది, SCB బ్యాంక్. దాంట్లో 90% వాటాలు ఈవిడివే. అంటే ఈమెకు బ్యాంకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. సొంతగా మనకు బ్యాంక్ ఉంది అంటే మనం ఎలా ఉంటాం, ఏమన్నా చేయొచ్చు, మన ఇష్టం, దమ్మిడి ఏదైనా చేయొచ్చు. ఇట్లా ఈవిడేం చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 304 ట్రిలియన్ డాంగ్ అంటే మన కరెన్సీలో మనీ ఎలాగో వియత్నాంలో డాంగ్, ఇంకా మన దేశ కరెన్సీలు చెప్పాలంటే 1,00,000 కోట్లకు పైనే. అవును, అంత సొమ్ముని ఏదో చేద్దాం అనుకొని ఏదో చేసింది మొత్తానికి. అంటే ఎప్పటి నుంచో అందులో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు అండ్ నెక్స్ట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది లోన్లు ఇస్తారు కదా, ఈ బ్యాంకే లోన్లు ఇవ్వాలి. యాక్చువల్గా లోన్లు ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ డబ్బులు తీసుకొని, కానీ లోన్లు ఇవ్వకుండా ఆ మనీని ఇంకో దానికి రొటేట్ చేస్తా, జస్ట్ లెక్కలు తారుమారు అవుతున్నాయి. అకౌంట్స్లో లెక్కలన్నీ బాగానే వెళ్తున్నాయి, కానీ అక్కడ డబ్బు లేదు. ఆ డబ్బులంతా ఈవిడ అకౌంట్లోకి వస్తున్నాయి. ఈవిడ దాన్ని ఇంకేదో చేసి రొటేట్ చేసి ఇంకేదో చేద్దామని అనుకుంది. ఇంకా అసలు ఒక మాట చెప్పాలంటే ఆ కంప్లీట్ దేశ జీడిపిలోనే ఈవిడ ఆస్తి 3% అంటే అర్థం చేసుకో. అంటే అంత ప్రభావితం చేసింది దేశాన్ని, అంత అమౌంట్ని చేసింది. బట్ దాన్ని సరిగ్గా మలుచుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు కాదు, 2022లోనే ఈవిడ కథలన్నీ తెలిసి ఆమెకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అక్టోబర్లో అప్పుడే అరెస్ట్ చేశారు ఆమెను. కాకపోతే ఆమె ఆల్రెడీ అరెస్టెడ్, షీ వాజ్ అరెస్టెడ్. ఇప్పుడు ఏంటంటే ఆ కేసు ఇంకా సాగుతానే ఉంది. సో ఇప్పుడు ఆ బాధితులందరూ మా డబ్బులు మాకు కావాలని విత్డ్రా చేసుకున్నామంటే చిల్లర లేవు బ్యాంకులో. ఎంత ఇది అని రోజు తవ్విన కొద్దీ వెళ్తా. ఇప్పుడు ఇంచుమించు ఆ బ్యాంకు సిబ్బంది 85 మంది మీద కేసు అయితే పెట్టారు. కానీ అన్ని డబ్బులా అని చెప్పేసి వీళ్ళు అసలు ఈ స్కాము, ఇంత పెద్ద స్కామ్ ఎలా బయటపడింది అంటే ఇంకా ఏదైనా ఒకనొక టైంలో బయటపడాల్సిందే. ఆవిడ ఏం చేసింది, రొటేట్ చేద్దాం. ఇప్పుడు మన హర్షద్ మెహతా లాంటి వాళ్ళే ఒక 500 కోట్ల దగ్గర దొరికిపోయాడు, కానీ ఆయన చేసింది 5,000 కోట్లకు పైగా లావాదేవీలు చేశాడు. కానీ జస్ట్ ఒక 500 కోట్ల ట్రాన్సాక్షన్ దగ్గర ఒక రొటేషన్ చేసే టైంలో దొరికిపోయాడు అంతే. అంతకుముందు ప్రభావితం చాలా చేశాడు. ఈవెన్ మన అదానీ లాంటి వాళ్ళు కూడా మొన్న హిండెన్బర్గ్ వాళ్ళకి దొరికిన విషయంలో కూడా చాలాసార్లు చాలా లావాదేవీలు వాళ్ళు రొటేట్ చేస్తారు. ఈ బిజినెస్ తీసి అందులో పెట్టి ఇందులో చేస్తారు, అందరూ చేస్తారు, కామన్ అవి. కానీ ఏదో ఒక దగ్గర చిన్న అమౌంట్ దగ్గర దొరికిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి చిన్న అమౌంట్ దగ్గర ఏం దొరకాల, మంచిగానే దొరికింది. అంటే 1,00,000 కోట్లు అక్షరాల 304 ట్రిలియన్ డాంగ్లు అంటే ఇక ఆ దేశ జీడిపిలో 3% ఈవిడ ఆస్తి. లగ్జరీ హోటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటాలిటీ సర్వీసెస్ ఉన్నాయి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఈమె పాగా అసలు ఒక రేంజ్ అనమాట, ఆ రేంజ్లో ఉంది. అంత బాగానే జరుగుతుంది అనే టైంలో ఒక చిన్న రొటేషన్ దగ్గర ఎక్కడ పడతాయంటే రొటేషన్ దగ్గర ఇవి మార్పు చేర్పులు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు మనదే సొంత బ్యాంకు, సరే ఒక 1,000 కోట్లని ఏదో దమ్మిడి చేయాలి. ఆ టైంలో ఏంటి, మనకు మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ ఆ సీఎం ఏం చెప్తాడంటే, కొంతమంది అంటే మంత్రులు లాంటి వాళ్ళు, ఇక్కడ రేపు శంకుస్థాపన చేసిపోతున్నాం నెక్స్ట్ మంత్, ఆ ఏరియా ల్యాండ్లన్నీ ఏదో అయిపోతాయి అని ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, అరే ఈ 1,000 కోట్లు ముందే చేద్దామని ఏదో చేస్తారు. అనుకోని టైంలో కర్మగాలి
ఆ ముందు రోజే ఆ మంత్రి చచ్చిపోతాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏవో సమ్ టైమ్స్ చెప్పలేం కదా, లేదా ఆ ఏరియాలో భూకంపమే వచ్చింది అనుకో, ఇట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ 1000 కోట్లు రొటేట్ అవ్వదు. ఇది అక్కడ పెడితే మళ్ళీ ఆ ల్యాండ్ రేట్లను నమ్ముకొని మళ్ళీ సంపాదించి దీంట్లో రొటేట్ చేయాలి. కానీ ఇక్కడ అనుకో అది కట్ అయింది. దీన్ని అటు పెట్టలేక ఇటు పెట్టలేక అకౌంట్స్ ఏం చేయలేక తర్జన భర్జన పడడానికి వాళ్ళకు 1 వీక్ 10 days టైం పడుతుంది సెటిల్ చేయడానికి. ఆ పర్ఫెక్ట్ టైం సిచ్యువేషన్లో దొరికిపోతారు. ఈమె కూడా అలాగే దొరికిపోయింది, చాలా సింపుల్. ఓకే, ఈవిడ చేసినటువంటి 1,00,000 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో దానివల్ల అసలు వియత్నాం ప్రభుత్వమే కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏంటి అసలు మరి దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? చేయొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, యాక్చువల్ బయటపడింది కానీ ఈజీగా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఎప్పుడైతే హిడెన్బర్గ్ వాళ్ళు అదాని లెక్కలన్నీ తీసారో ఒక వారం రోజుల్లో స్టాక్ మార్కెట్ మొత్తం తలకిందులు అయిపోయింది. అవును, సర్వనాశనం అయిపోయింది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని వేల కోట్లకి అసలు ఆన్సర్ లేకుండా పోయింది, క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని చాలా చాకచక్యంగా నీట్గా నాకు తెలిసి ఒక 1 month ఎండ్ లోపనే సాల్వ్ చేసి పడేశారు. మళ్ళీ ఇప్పుడు అదాని నెంబర్ 1. చేయొచ్చు, చెయ్యాలి అనుకుంటే. యాక్చువల్గా ఆవిడ చేసిన తప్పే కాదనట్లా, ఏదో చెయ్యాలి అంటే నాట్ ఓన్లీ షీ, ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు చాలామంది కూడా అంటే అది తప్ప ఒప్ప అంటే తప్పే, కానీ వాళ్ళది తప్పు కాదు. బేసికల్ ఏంటంటే ఈ కంపెనీ నిలబెట్టాలంటే ఆ కంపెనీలో ఉన్నవి ఇందులో పెట్టాలి, ఇందులోవి అందులో పెట్టాలి, అది లాస్ట్లోనే నడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇప్పుడు నీకు బయట అంతా దొరికే ఈ కేజీ షుగరు 60 రూపాయలు ఉంటే ఇక్కడ 9 రూపాయలకే వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనే తలతోక పట్టుకున్నా ఎవరికి అర్థం కాదు. షుగర్ కేన్ ఎంత, ఎట్లా చేస్తుంది, ఏ ఫ్యాక్టరీలో తయారవుతుంది, ఎంత వీళ్ళ ట్రాన్స్పోర్ట్, ఎంత వేసుకుని నాకు 24 రూపాయలు వస్తుంది, వీడు 9 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు అనుకుంటారు. అదొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. ఇంకో పెట్టుబడి ఇందులో పెట్టి ఇంకోటి అటు చేసి ఇట్లా దమ్మిడి చేస్తూనే ఉంటారు. కామన్. ఒక్క దగ్గర రొటేషన్ ఎక్కడన్నా సరే చిన్న ఇబ్బంది పడింది అనుకో అక్కడ దొరికిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలాగే దొరికిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే తవ్విన కొద్దీ ఈవిడ అరెస్ట్ అయిన టైంలో కేవలం 12.5 ట్రిలియన్ మాత్రమే ఉండే. ఇప్పుడు అది 304 ట్రిలియన్కి చేరింది. ఇంకా తవ్వగా ఇంకెన్ని ఉంటాయి అనేసి. అంటే ఒకే ఒక్క మహిళ ప్రపంచం మొత్తం మీద 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మహిళగా ఈవిడ ఇప్పుడు చరిత్రకి ఎక్కిందిగా. ఇప్పుడు సైగాన్ కమర్షియల్ ఆవిడకు బ్యాంక్ ఉంది, పెద్ద బ్యాంకు, మొత్తం దేశమంతా బ్రాంచ్లు దానికి, ఏటీఎంలు, బ్యాంకు, ఒక పెద్ద బ్యాంకు. ఇప్పుడు నీకో నాకో SBI ICICI ఉంటాయి, ఏమన్నా చేయొచ్చు కదా. అట్లా ఆవిడ ఆడుకుంది, అంతమించి ఇంకేం బ్యాంక్ ఉంది ఆవిడకి. మన దాంట్లో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అంబానీలు అదానీలు వీళ్ళకి ఏంటిది మన బిజినెస్లు ఉన్నాయి, బ్యాంకులు లేవు. ఆవిడకి బ్యాంకే ఉంది, దేశంలో ప్రభావితమైన పెద్ద బ్యాంకు, మన HDFC ICICI లాగా. సో ఆడుకుంది. ఓకే, అంటే ఒకప్పుడు వియత్నాంలో రియల్ ఎస్టేట్ టైకూన్గా ఉన్నటువంటి ఆ మహిళ ఇప్పుడు కిలాడీగా గుర్తింపు తెచ్చుకుందా? అంతే అనుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆవిడ చాలా తెలివిగా ఏం చేసింది, వియత్నాంలో మనకంటే రేట్లు తక్కువ, అక్కడ చాలా తక్కువ. ఒకానొక సందర్భంలో అసలు వియత్నాం ఆర్థిక వ్యవస్థ అనేది దారుణంగా కుదేలైంది. 10,000 పట్టుకెళ్తే అక్కడ 2 సంవత్సరాలు ఉండవచ్చు. అవును. సో అంత ఇది అట్లాంటిది 10,000 పట్టుకొని 2 సంవత్సరాలు ఉండడం కాదు. చాలామంది చైనా నుంచి, భారత్ నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ మన 5-star హోటల్స్లో ప్రాపర్టీ షోస్ అని పెడతాయి. వచ్చిన వాళ్ళందరినీ మీకు ఎంత, ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ కొనాలంటే మీకు 2 కోట్లు, అదే 2 కోట్లు ఇస్తే అక్కడ ఒక చిన్నపాటి గ్రామమే మీద అయిపోతుంది, రండి అని చేయడం. ఇక్కడ వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళదే బ్యాంకు, వాళ్ళదే లోన్లు, అన్నీ వాళ్ళవే, సంతకాలు గినకలని ఓకే. వీళ్ళు కడతానే ఉంటారు. ఇండియా నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి డబ్బులు వెళ్తాయి, కానీ అక్కడ అసలు ఏమవుతున్నాయో ఎవరికి తెలియదు. అట్లా బాగా పోగేసి దాన్ని ఏదో చేద్దాం అనుకుంది. ఆ చేసే క్రమంలో పాపం దొరికిపోయింది అంతే. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.